జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి అన్ని కలెక్టరేట్లలో ఒకే స్థాయిలో ఉద్యోగులు ఉంటారు. ఒకే ప్యాటర్న్‌లో ఉంటారు. అంటే ఒక ఏకరీతిన ఉద్యోగులు ఉంటారు. అంటే ఒక ఏకరీతిలో ఏమంటారు కలెక్టరేట్లలో సిబ్బంది నియామకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 28 జిల్లా కలెక్టరేట్లలో ఒకే రకమైన క్యాడర్ స్ట్రెంగ్త్ అమల్లోకి తీసుకొనొస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం కలెక్టరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ యూనిఫామ్ స్టాఫింగ్ ప్యాటర్న్. అంటే దీని ప్రకారం ఏముంటుంది అంటే ప్రతి కలెక్టరేట్‌కు గరిష్టంగా అంటే మ్యాక్సిమం 85 పోస్టులు మాత్రమే ఉంటాయి. అందులో 53 రెగ్యులర్ పోస్టులు, 32 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉంటాయి. అన్ని కలెక్టరేట్లలో ఒకే విధమైన సిబ్బంది నిర్మాణం ఉంటుంది. సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా కలెక్టరేట్లలో మిగులుగా ఉన్న 95 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసేసింది. 95 పోస్టులు రద్దు చేసింది. ఇందులో 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, 29 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, 12 టైపిస్ట్ పోస్టులతో పాటు ఇతర విభాగాలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. పాత కలెక్టరేట్లలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు సర్దుబాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం పాలనలో సమర్థత పెంచాలి, అన్ని జిల్లాల్లో సమానమైన సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇదే ప్రధానమైన ఉద్దేశం అని చెప్పి అయితే ప్రభుత్వం చెబుతూ ఉంది. వాస్తవానికి ఇది ఒక కీలక నిర్ణయంగానే చూడాలి. ఏకంగా 95 పోస్టులను కానీ ప్రభుత్వం రద్దు చేసేసింది. జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, టైపిస్టు అన్ని జిల్లాల్లో కూడా ఒకే రకమైనటువంటి స్టాఫింగ్ విధానం, ఒకే రకమైన ఉద్యోగస్తులు ఉంటారు. పరిపాలనలో సమర్థత తీసుకురావడం కోసం అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత బహుశా కొన్ని జిల్లాల్లో మార్పు చేర్పులు ఏమైనా అవసరం అవుతాయా, లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కరెక్టేనా చూడాలి.